हाई ब्यूटिफुल लेडीज वेलकम टू एसआरके तेलुगु ब्यूटी टिप्स నేను మీ అంజని ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి। ఏంటి లొకేషన్ మారింది అని అనుకుంటున్నారా? వర్షం పడుతుంది కదండి, అందుకే వేరే దగ్గరికి అయితే వచ్చేసాను అన్నమాట। సో ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అని అంటే హిమాలయ వాళ్ళ కోకో బటర్ బాడీ లోషన్ గురించి అయితే తెలుసుకుందాము। ఈ కోకో బటర్ బాడీ లోషన్ డ్రై స్కిన్ ఎక్స్ట్రా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది। ఎక్కువగా మాయిశ్చర్ ని లాక్ చేస్తుంది, ఇంకా అలాగే న్యూట్రిషన్ కూడా ఉంటుంది, ఎందుకంటే వీట్ గ్రామ్ తో తయారు చేయబడింది। మరి ఇది ఎలా యూజ్ చేసుకోవాలి, ప్రైస్ ఎంత వగైరా డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలోనైతే తెలుసుకుందాం। కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి। ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది, అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి। ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। సో ఫ్రెండ్స్, ఈ రోజు మనము ఈ హిమాలయ కోకో బటర్ గురించి తెలుసుకోబోయే ముందు ఎప్పట్లాగానే చిన్న లవ్ స్టోరీని అయితే తెలుసుకుందాం। ప్రతిరోజు కూడాను లెంత్ ఎక్కువైపోతుంది అని అనుకుంటున్నాను। మీకు ఏమనిపిస్తుంది, దానివలన ఏమైనా అవేర్నెస్ కలుగుతుందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కొంచెం కామెంట్ చేసి చెప్పండి। లేదండి ఇవేం చెప్పకండి మాకు అనవసరం అనుకుంటే నేను డైరెక్ట్గా ప్రొడక్ట్ గురించి అయితే చెప్తాను। నేనేంటంటే అమ్మాయిల కోసం, ప్రత్యేకించి టీనేజ్ అమ్మాయిల కోసం ఈ విధంగాను జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే నేను చెప్పడం జరుగుతుంది। ఎవరిని తప్పు పట్టట్లేదు, ఏంటంటే ఇలా కూడా ఉంటుంది సమాజంలో, మనం ఎలా వాటి నుంచి తప్పించుకోవాలి అనే దాని గురించి మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను। అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే లవ్ స్టోరీ ఏంటి అని అంటే జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, ఒక అమ్మాయి లవ్ చేసింది। తను ఏంటంటే ఫ్యామిలీలోని ఈ లవ్ మ్యారేజ్ అనేది ఏం కాదు, నో ప్రాబ్లం అన్నమాట। ఇంకా అలాగే బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వాళ్ళకు కూడాను కొంత ఏజ్ వచ్చిన తర్వాత స్వేచ్ఛను ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ రకంగాను మాకు ఏ ప్రాబ్లం లేదు, మీకు నచ్చితే అవతల కుటుంబం బాగుంటే మేము తప్పకుండా మ్యారేజ్ చేస్తామని చెప్పేసి ఆ పిల్లలకి చెప్పడం అయితే జరిగింది। అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది, ఇద్దరు ఏంటంటే బీటెక్ చేశారనమాట। బీటెక్ చేస్తుండగా ఇంకా ఈ ఇంట్లోని వాళ్ళ ఇంట్లోని అమ్మాయి వాళ్ళ ఇంట్లోని చెప్పడం అయితే జరిగింది। వాళ్ళు కూడా అగ్రీ చేశారు ఆ అబ్బాయిని, అండ్ అలాగే అవతల వాళ్ళ అబ్బాయి ఇంట్లో కూడా చెప్పాలి కదా, వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా చెప్పడం అయితే జరిగింది। బట్ వాళ్ళ ఇంట్లోని ఒప్పుకోలేదు, వీళ్ళు పై క్యాస్ట్ అయినప్పటికీ కూడాను వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు అండ్ అలాగే జాతకాలు మాకు నప్పాలి అని చెప్పేసి ఖచ్చితంగా ముందే చెప్పేశారు। జాతకం నప్పితేనే మేము చేస్తాము, లేకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు అని చెప్పేశారు। సో ఈ అమ్మాయి ఏంటంటే సరే ఇంకా జాతకాలు నప్పితే అప్పుడు చూద్దాంలే అనేసి ఊరుకుంది। జాతకాలు అయితే తీసుకురావడం జరిగింది అండ్ అలాగే వాళ్ళు కూడాను జాతకాలు అయితే చూడడం జరిగింది। జాతకాలు చూసిన తర్వాత అస్సలు నప్పలేదు ఇద్దరికి కూడాను। పెళ్లి కావాల్సిన వాళ్ళకి ప్రత్యేకించి చూసేది ఏంటి అని అంటే నాడీ దోషం ఉందా లేదా అనేది చూస్తారు। ఇద్దరిది కూడాను ఒకే నాడీ అయితే గనక పెళ్లి చేయకూడదు। అలా చేసినట్లయితే పెళ్లి అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరికి సఖ్యత ఉన్నప్పటికీ కూడా దూరంగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట, దాంపత్యం అనేది ఉండదు। సో అందుకనే ఏకనాడి అయితే వాళ్ళిద్దరికి వివాహం అనేది జరపరు। సో అలాగా వాళ్ళకి అది కుదరినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పేశారు, ఆ అబ్బాయి వాళ్ళందరికీ కూడా ముందు నుంచి ఇష్టం లేదు ఈ అమ్మాయి అంటే, సో మేము చేసుకోమని చెప్పేశారు। అయితే అక్కడితో ఆగిపోలేదు లైఫ్, చాలా ఫేస్ చేసింది అమ్మాయి। బ్రేకప్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు। ఏంటంటే మనసు విరిగిపోవడం అనేది ఎలా ఉంటుందని అంటే ప్రాణంతో ఉన్న జీవోత్సవంలాగా అయిపోతారు మనిషి। ఇది ప్రతి ఒక్కరికి టీనేజ్లో జరిగేదే। అయితే ఫస్ట్ లవ్ ఎప్పుడైతే బ్రేకప్ అయిపోయిందో, ఇలాగా మొత్తం క్యాన్సిల్ అయిపోయిందో, పెళ్లి వరకు వచ్చి తను చాలా కుమిలిపోయింది, కృంగిపోయింది। కంప్లీట్గా వాళ్ళ అమ్మా నాన్న నుంచి దూరం అయిపోయి వేరే దగ్గరికి వెళ్ళి జాబ్ చేసుకొని అక్కడే ఉండిపోయింది చాలా కాలం। అయితే పిల్లకి ఏజ్ వస్తుంది, పెళ్లి చెయ్యాలి అని అందరూ తల్లిదండ్రుల్ని గుచ్చుతున్నా కూడాను వాళ్ళు ఏమీ తనకి ఫోర్స్ చేయలేదు, వదిలేశారు కొన్నాళ్ళు। నాన్న తను బతకనివ్వండి, తను ఆల్ రైట్ సెట్ అయ్యింది అనుకుంటే అప్పుడు పెళ్లి చేద్దామని చెప్పేసి వదిలేశారనమాట। మరి కొన్ని సంవత్సరాలకి అంటే బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకొని జాబ్లోని 3 years 4 years చేసిన తర్వాత అప్పుడు తను స్థిమితం అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మ్యారేజ్కి వాళ్ళు ప్రపోజల్ తీసుకురావడం, తను అగ్రీ చేయడం, మ్యారేజ్ జరగడం, చాలా సంతోషంగా ఉండడం అనేది జరిగింది।
ఇలాంటివి జరుగుతాయి 197% మందికి ఇలానే జరుగుతాయి. జరిగినప్పుడు కృంగిపోయి ఇంకా లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోయిందని మటుకు ఎప్పుడు అనుకోకండి. మీకు రాబోతున్న వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని పూర్తిగా ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకొని ఆ తర్వాత వివాహం చేసుకోండి. ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు, ఇబ్బందులు ఉండవు. మీరు ఆ తర్వాత వచ్చిన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తనతోనే హ్యాపీగానైతే ఉండొచ్చు. ఇంకా మీకు ఇబ్బందికరంగా ఉంది, నేను చెప్పాలనుకోవట్లేదు అనుకున్న వాళ్ళు కూడా చెప్పొద్దు. చెప్పకుండా హ్యాపీగా మీరు మీ బతుకు మీరు బతకండి. అంతేగాని అక్కడితో జీవితం అయిపోయిందని మటుకు అనుకోకండి. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలకి సూసైడ్లు చేసుకోవడం లేదంటే ఇంకేదేదో పిచ్చి పిచ్చిగా చేయడం అనేది మటుకు ఎప్పుడు చేయకండి. అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళు మాకు మంచి చేస్తారు అని ఒక్కటి బుర్రలోనైతే పెట్టుకోండి, మీకు మంచి జరుగుతుంది. సో వీడియో లెంథీ అయిపోతుంది. ఈరోజు ఈ హిమాలయన్ కోకో బటర్ ఇంటెన్సివ్ బాడీ లోషన్ గురించి అయితే తెలుసుకుందాము. ఇందులో ఏంటంటే మనకి వీట్ గ్రామ్ ఉంది కదా, దానివల్ల ఏంటంటే ఫెయిర్నెస్ ఇంకా అలాగే మనకి న్యూట్రిషన్ ని అయితే ఇస్తుంది అనమాట. దాంతో పాటుగా మాయిశ్చర్ ని కూడా లాక్ చేస్తుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అలాంటివి. మనకి బాడీ లోషన్ అనేటప్పటికీ చాలా మంది ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, బాడీ లోషన్ కదా ఇది ఫేస్కి అప్లై చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి. నైట్ టైం అయితే మీరు ఫేస్కి కూడా అప్లై చేసి పడుకోవచ్చు ఈ బాడీ లోషన్ని. బాడీ లోషన్ రోజుకి 2 నుంచి 3 సార్లు కూడా అప్లై చేసుకోవచ్చు పడినట్లయితే. ఇంకా లోషన్ ఏంటంటే ముఖ్యంగాను మనకి పడుతుందా పడలేదా అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. ఆల్ స్కిన్ టైప్స్ అని ఇచ్చినప్పటికీ కూడా కొన్నిసార్లు పడకపోవడం అనేది జరుగుతుంది. బాడీ లోషన్ అప్లై చేసిన వెంటనే కొంతమందికి ఏంటంటే ర్యాషెస్ లాగా, ఇచ్చింగ్ లాగా ఇలాంటివి వస్తూ ఉంటాయి. గమనించుకోవాలి మనము. అక్కడ రెడ్గా అయిపోవడం ఇంకా అలాగే ఇచ్చింగ్ రావడం అనేది జరిగితే కనుక ఆ బాడీ లోషన్ అప్లై చేయకూడదండి. అందుకనే చిన్న బాటిల్స్ మనకి శాంపిల్ ప్యాక్స్ దొరుకుతూ ఉంటాయి కదా, 35 రూపీస్ అలా ఉంటుంది. అలాంటివి తీసుకొని అప్లై చేసుకొని ఇది బాగుంది అనుకుంటే పెద్దవి అయితే తీసుకోండి. ఇది వచ్చేసి మనకి 400 ml అండి, 235 రూపీస్ అనమాట. మనకి ఆన్లైన్లోనే ఇంకా తక్కువకి కాంబో ఆఫర్స్లోనైతే మంచి డిస్కౌంట్లోనైతే వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తీసుకున్నట్లయితే మంచి డీలు. ఇంకా అలాగే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 3 years అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇందులో ఏంటంటే హైడ్రేషన్ ఇంకా అలాగే న్యూట్రిషన్, డ్రై స్కిన్ ఉంటుందో, బాగా డ్రై స్కిన్ ఉంటుందో అటువంటి వాళ్ళకి మాయిశ్చర్ ని బాగా లాక్ చేస్తుంది. సో దానివల్ల మనకి హైడ్రేషన్ అనేది ఉంటుంది. అలాగే ఇందులోని న్యూట్రిషన్ అంటే కోకో బటర్ ఉంది కదా, ఈ కోకో బటర్ ఏం చేస్తుంది అని అంటే మంచిగా ప్యాంపర్ చేస్తుంది స్కిన్ ని. ఇంకా అలాగే మృదువుగా సున్నితంగానైతే ఉంచుతుంది అనమాట. అంటే చేతి మీద ఇంకా అలాగే కాళ్ళ మీద వెంట్రుకలు ఎక్కువగా మొలుస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ బాడీ లోషన్ అప్లై చేస్తే ఇంకా పెద్దవి అయిపోతాయేమో అని అనుకుంటూ ఉంటారు. అవుతాయండి, కానీ మీరు ఏం చేయాలంటే చక్కగాను వ్యాక్సిన్ అయితే చేయించేసుకొని ఆ తర్వాత బాడీ లోషన్ అయితే ఉపయోగించండి. అప్పుడైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. రాబోతున్నది వింటర్ సీజన్ కాబట్టి వింటర్ సీజన్ లోని ఇలాంటి బాడీ లోషన్స్ చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాదు ఇది రైనీ సీజన్ లో కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమందికి ఏంటంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా డ్రై అయిపోయి ఈవెన్ ఇన్ రైనీ సీజన్ వాళ్ళకి ఏంటంటే చాలా డ్రైగా అనిపిస్తూ ఉంటుంది. హైడ్రేషన్ అనేది ఉండదు, బాడీలోని మాయిశ్చర్ ఉండదు కదా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు డీహైడ్రేట్ అయినట్టు టైట్ గా స్కిన్ అనేది అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ బాడీ లోషన్ చక్కగా పనిచేస్తుందండి. మరి అంతేకాదు ఇది మనకి స్కిన్ వైట్నింగ్ కూడా చేస్తుంది అనమాట. సో ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. సో ఇది ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోతారు తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.